విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి యాజమాన్యం అధికారులతో వారు అత్యవసర సమావేశాలు నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం, ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని కేంద్ర మంత్రులు చెప్పారు. అలాగే గాయపడిన వారికి 10 లక్షల పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులు కూడా సమాన పరిహారం ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా బాధిత కుటుంబాల పిల్లలకు పూర్తి ఉచిత విద్య అందిస్తామని భరోసానిచ్చారు కేంద్ర మంత్రి కుమారస్వామి.